హలో అండి, అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే నేను చికెన్ కూర చేస్తున్నా. దానికోసం అయితే ఒక అరకిలో చికెన్ తీసుకొని కడుక్కొని అందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నా. అట్లనే 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే సగం నిమ్మకాయ కట్ చేసి వేసుకున్నా. అట్లనే ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ చికెన్కు మంచిగా పట్టించి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనకు కూరకు సరిపడేంత నూనె పోసుకోవాలి. గల్ల ఒక్క బిర్యానీ ఆకు వేసుకున్నా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వడం కోసం ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నా. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నా. ఈ ఉల్లిగడ్డలు అయితే జర ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇలా ఒక చెంచా వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. అదంతా ఫ్రై అయిపోయినాక మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఈ చికెన్ అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటే ఒక 2-3 సార్లు అయితే కలిపేసుకున్నా. ఫైనల్గా అయితే చికెన్ దగ్గరికి అయింది. ఇప్పుడైతే అందులో పచ్చిమిర్చి, అట్నే ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకున్నా. అది మొత్తం దగ్గరికి అయిపోయాక ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటున్నా. కొత్తిమీర జల్లుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండే గ్రేవీ చికెన్ కర్రీ రెడీ.